మహేష్ బాబు అభిమానులకి ఇది నిజంగా పెద్ద న్యూస్. 2010లో విడుదలైన కలేజా ఇప్పుడు మళ్ళీ పెద్ద తెరపైకి రాబోతుంది. మే 30న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ హైప్ నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే కలేజా మళ్ళీ వచ్చేస్తోంది. ఈసారి మరింత జోరుగా. రిలీజ్ అనగానే సినిమా ఒకటో రెండో థియేటర్స్లో రిలీజ్ అవుతాయి అనుకునే రోజులు పోయాయి. కలేజా రిలీజ్కు మొదటి 24 గంటల్లోనే 62,000 టికెట్లు అమ్ముడవడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఇది దక్షిణాదిలో ఇప్పటి వరకు ఉన్న రిలీజ్ రికార్డ్స్ని మించిపోయింది. ఈ డేటాతో కలేజా ఇప్పటికే ఓ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు ఫ్యాన్స్ పుణ్యమా అని కలేజా ఈసారి రిలీజ్ సినిమాల రేంజ్లోనే సరికొత్త ఓపెనింగ్ డే రికార్డ్ నెలకొల్పే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దేశంలో రిలీజ్ సినిమాల రికార్డుల్లో సనం తేరీ కసం 33 కోట్ల రూపాయలు ఇండియాలో, అలాగే 53 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్గా సాధించింది. తుంబాద్ 38 కోట్లు వరల్డ్ వైడ్గా సాధించింది. గిల్లీ 27 కోట్ల రూపాయలు సాధించింది. ఇప్పుడు కలేజా వీటన్నిటినీ దాటే స్థాయిలో ముందుకెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్క హైదరాబాద్లోనే కలేజా ₹1,00,00,000 కంటే ఎక్కువగా విలువైన టికెట్లు ముందుగానే అమ్ముడుపోయాయి. ఇది రిలీజ్ సినిమాలకు దక్కే సాధారణ స్పందన కాదన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇండస్ట్రీ వర్గాలు ఇది ఒక కొత్త బెంచ్ మార్క్గా అభివర్ణిస్తున్నాయి. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ టైం గడిచే కొద్దీ కలేజా ప్రేక్షకుల మధ్యలో ఓ కల్ట్ క్లాసిక్గా నిలిచింది. మహేష్ బాబు స్టైల్, త్రివిక్రమ్ డైలాగ్స్, మణిశర్మ సంగీతం అన్నీ కలిసి సినిమాని ఓ ప్రత్యేకమైన స్థాయికి తీసుకువెళ్లాయి. కలేజా సినిమా కథకి మణిపూర్, రాజస్థాన్, పల్లె జీవితం, మూఢనమ్మకాలు అన్నీ కూడా బ్యాక్ డ్రాపులుగా ఉంటే ఆ కథను మాత్రం నడిపింది మహేష్ బాబు పాత్రనే. మహేష్ బాబు ఓ టాక్సీ డ్రైవర్. సరదాగా ఉండే అతని జీవితంలో ఊహించని సంఘటనల వల్ల జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఒక ఫ్యాక్టరీ కారణంగా ఓ పల్లె ప్రజలు జీవితం మొత్తం ఎడారిలా మారిపోతుంది. ఆ గ్రామస్తులు ఒక దేవుడి కోసం వెతుకుతూ రఘుపతిని తాము ఎప్పటి నుంచో నమ్ముతున్న రక్షకుడిగా భావిస్తారు. ఇదే సమయంలో ఆ గ్రామాన్ని మానవత్వాన్ని లేకుండా స్వార్థంగా దెబ్బతీసే వ్యాపారవేత్త ప్రకాష్ రాజ్ తన ప్రయోజనాల కోసం ఒక పథకం సిద్ధం చేస్తాడు. అందుకు అడ్డుగా నిలుస్తాడు మహేష్. తను ఎవరో కూడా తెలియని స్థితిలో ఒక గ్రామానికి దేవుడిలా మారిపోవడం, అక్కడి ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాడు, చివరికి నిజంగా దేవుడు ఉంటాడా లేక మనమే దేవుడిలా మారాలా అన్న సందేశాన్ని కథ ఎలా చెప్పింది అనేదే ఈ సినిమా హృదయాన్ని నింపిన ఘట్టం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో మనుషుల మధ్య మనిషిగా మారిన దేవుడి కథను హాస్యంతో, భావోద్వేగంతో, సందేశంతో చెప్పిన విధానం సినిమాని ఓ ప్రత్యేక స్థాయికి తీసుకువెళ్ళింది. అందుకే ఈసారి రిలీజ్ సందర్భంగా థియేటర్లో హంగామా మామూలుగా ఉండదు. బోనస్గా మెమరబుల్ సీన్స్, స్పెషల్ ఫుటేజ్ ఉంటే కలేజా ఈసారి నిజంగానే బాక్స్ ఆఫీస్ రీరన్ విజయం సాధించగలదని చాలా మంది విశ్వాసంతో ఉన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.